ఈ వీడియో ఒకసారి చూడండి. ఇండియాకి బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మన భారతదేశానికి చాలా నేర్పించి వెళ్ళారు. మన భారతదేశానికి అనేక రకాలుగా ఉపయోగపడి వెళ్ళారు. మన భారతదేశంలో కట్టినటువంటి కట్టడాలు గాని, వాళ్ళు వేసినటువంటి ఫ్లైఓవర్లు గాని, బ్రిడ్జిలు గాని మన సొమ్ముని గట్ట వాళ్ళు తీసుకెళ్ళలేదు. బ్రిటిష్ వారు 100% భారతదేశానికి మంచి చేశారు. భారతదేశం యొక్క సంపదను కొల్లగొట్టలేదు. చాలా ఇంకా చెప్పాలి. జనాలు అసలు బుర్రెక్కడ పెట్టి మాట్లాడతారో నాకైతే అస్సలు అర్థం కాదు. ఏంటన్నా ఏమన్నావు? బ్రిటిష్ వాడు మనకు చాలా నేర్పించాడా? ఏం నేర్పించాడు? భారతదేశంలో బ్రిడ్జ్లు ఫ్లైఓవర్లు కట్టించాడా? మాస్టర్ అసలు ఇండియాలో ఫస్ట్ ఫ్లైఓవర్ ఎప్పుడు కట్టారో తెలుసా? 1965 ఏప్రిల్ 14th. అదే ఇండియాలో ఫస్ట్ ఫ్లైఓవర్ కెమ్స్ కార్నర్ ఫ్లైఓవర్ ముంబై. అప్పటికి బ్రిటిషర్స్ పోయి ఎన్ని నెలలైంది. మనకు అసలు ఫ్లైఓవర్ అంటే ఏంటో కూడా తెలియదు కానీ మాట్లాడతాం. సరే, నెక్స్ట్ బ్రిడ్జ్లు కట్టించారు. ఎందుకు? మన దగ్గర ఉన్న సొమ్మంతా వాళ్ళు తీసుకోవడం కోసం. బ్రిటిష్ వాడు మన దగ్గర నుంచి $45 ట్రిలియన్ తీసుకెళ్ళాడు. అంటే 4 quadrillion 164 trillion 322 billion 306,499,999 rupees and 50 paisa. అంత సొమ్ము మన దగ్గర నుండి బ్రిటిష్ వాడు లేపుకెళ్ళాడు. ఏంటి, వాడు మనం డెవలప్ చేశాడా? సీరియస్లీ, బ్రిటిష్ వాడు మనల్ని డెవలప్ చేశాడన్న ఫీలింగ్ ఎవరికన్నా ఉంటే వాళ్ళందరూ ఇంగ్లాండ్కి వెళ్ళిపోవచ్చు. డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని బోర్డులు పెట్టేవాళ్ళు. ఏంది అసలు వాడు మనకు నేర్పించింది? అసలు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకి వచ్చింది 1608లో. ఫస్ట్ సెంచరీ సిఈ నుండి 17th సెంచరీ వరకు ఇండియా వరల్డ్లోనే రిచెస్ట్ కంట్రీ. ఫస్ట్ సెంచరీ సిఈలో వరల్డ్ జీడిపికి ఇండియా 32% కాంట్రిబ్యూట్ చేసేది. అదే 17th సెంచరీలో 24% ఉండేది. ఆల్మోస్ట్ 1500 years చైనాతో కలిసి ఇండియా టాప్ 2లో ఉండేది. ఏం వాస్కోడా గామా అసలు పని పాట లేక 10 నెలలు కష్టపడి ఇండియాకి సీ రూట్ కనుక్కున్నాడు అనుకున్నారా? ఇంకేంటి వాడేదో మనకు నేర్పించాడన్నారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 3300 to 2600 BCE, అంటే 5000 ఏళ్ల క్రితమే. అప్పటికి చాలా దేశాల్లో కనీసం నాగరికత కూడా లేదు. అప్పటికి మీరు చెప్పిన బ్రిటిషర్స్ ఇంకా పుట్టలేదు. ఇంగ్లాండ్ ఫామ్ అయిందే 927 AD తర్వాత. వాడేంటి మనకొచ్చి నేర్పించేది? ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ ప్రాణాలని త్యాగం చేసి బ్రిటిషర్స్ దగ్గర నుంచి మనకు స్వాతంత్రం తెప్పించారు. ఇప్పుడు ఆ స్వాతంత్రం తీసుకొని మనము బ్రిటిషర్స్ని పొగుడుతున్నాం. ఇలాంటి వాళ్ళ గురించి అసలు మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.